అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో ధర్నాలు, రాస్తారోకోలు, అలాగే అక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారయ్యా? ఏమైనా అవినీతి జరిగిందా, అక్రమాలు జరిగినాయా, లేదంటే ఏమైనా జరిగిందా అని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తా అక్కడికి వెళ్తే కనుక డిఎస్సి మీద డిఎస్సిలో ఏదో స్కామ్ జరిగింది అని చెప్పి వాళ్ళు రాస్తారోకోలు అయితే చేస్తున్నారు. ఓకే, దీని గురించి ప్రజలు ఏమని చర్చించుకుంటున్నారంటే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సీలు వరుస క్రమంలో ప్రకటిస్తుంటే వాటి మీద ఎవరైతే గనక డిఎస్సి టీచర్ పోస్టులు సంపాదించాలి అని చెప్పి కలలు కంటున్న విద్యార్థి లోకంలో అనుమానాలు రేకెత్తించే విధంగా కూటమి ప్రభుత్వం మీద కుట్రలు చేస్తుంది ఈ వైసీపీ వాళ్ళు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇది నేనంటున్న మాట కాదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఎవ్రీ ఇయర్ డిఎస్సి ప్రకటిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాటి ఊసే ఎత్తకుండా 5,000కి వాలంటీర్ జాబ్లు ఇవన్నీ ఇచ్చేశారు. కాబట్టి సామాన్యంగా ప్రజల్లో అనుమానాలు రావటం కామన్. అసలు డిఎస్సి గురించి ఫుల్ అబ్జర్వేషన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. మీరందరూ ఎవరైనా సరే మీ వైసీపీలో ఉన్న నాయకులందరికీ ఒక చిన్న సవాల్ లాంటిది నేను అడుగుతున్నా. హారిజెంటల్ రిజర్వేషను, వర్టికల్ రిజర్వేషను వీటి గురించి ఎవరైనా సరే మాట్లాడే దమ్ముంటే గనక రావచ్చు. వర్టికల్ రిజర్వేషన్ అనేది సామాన్యంగా ఎలా ఉంటుంది అంటే గనక ఒక 100 జాబులు ఉంటే కనుక దాంట్లో రిజర్వేషన్ బేసిక్ మహిళా కోటా ఉంటుంది. అలాగే చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీసీలో ఉన్న కేటగిరీలు, ఎస్సీలో ఉన్న కేటగిరీలు, వికల ఇవన్నీ దాంట్లో వస్తాయి వర్టికల్. హారిజెంటల్ రిజర్వేషన్ వచ్చేసరికి ఒక 100 జాబులు ఉంటే కనుక ఇంక్లూడింగ్ దాంట్లో ఇంక్లూడింగ్ అయ్యేది ఎవరయ్యా అంటే కనుక దివ్యాంగులు కూడా ఇంక్లూడింగ్ అవుతారు. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు. ఈ మాత్రం తెలియదు. హారిజెంటల్కి వర్టికల్ రిజర్వేషన్ విధానానికి తేడా తెలియకుండా, రోస్టర్ పాయింట్లకి తేడా తెలియకుండా, ఇవన్నీ తేడా తెలియని వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కనుక ఎలా చూడాలి మిమ్మల్ని అసలుకి? అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా సరే అనుభవం ఉందా? ఎప్పుడైనా సరే ఒక డిఎస్సి వేసిన అనుభవం ఉందా? సరే, ఇంత చర్చలు పడదాం, చర్చలకు పట్టుబడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. రండి, అసెంబ్లీకి రండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టండి, అక్కడ మాట్లాడండి. లేదు నేను నోటి మాటగా ఒకటి చెప్పేస్తాను అది ఆధారాలు అంటే కనుక కుదరదు. పేపర్ లీక్ అయింది అంటున్నారు. దానికి సోర్స్ ఎక్కడ ఉంది? ఆ లీక్ అయిన పేపర్ ఎక్కడ ఉంది? చూపించండి, ప్రూఫ్ చూపించండి. ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటున్నారు, దానికి ప్రూఫ్ చూపించండి. ఎవరైతే గనక మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఫోన్ కాల్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్తున్నారే, ఫోన్ కాల్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు, లక్షలకు అమ్ముకున్నారు అన్నారే, దాని మీద కేసు ఫైల్ అయింది. ఆ కేసులో ఉన్న ఎవరైతే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అంత బాగానే ఉంది కదా. అంటే మీకు చేత కాదు, ఉద్యోగాలు ఇవ్వటం మీకు చేత కాదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇస్తుంటే మాత్రం కంటగింపుగా ఉందా మీకు? అంటే విద్యార్థి లోకం మొత్తం ఎప్పుడు మీ కింద బానిసల్లాగా బతకాలా? అరే 10th క్లాస్ పిల్లలకి డిఎస్సిగా ఈ సంబంధం ఏంటండి? 10th క్లాస్ పిల్లల్ని తీసుకొని ర్యాలీలు చేయటం ఏంటి? మీరు ఒరిస్సా కూలీలతో ర్యాలీలు చేయటం ఏంటండి? సిగ్గుండాలండి కొంచెం కాదు కొంచెం అన్నా. అదేమంటే మా ఓటర్లు సపరేట్గా ఉన్నారన్నట్టు సజ్జల రామకృష్ణ గారు ఇంకోటి చెప్పాల్సింది మీరు. ఆ ఒరిస్సా కూలీలు అయితే ధర్నాలు చేయకూడదా అంటే వాళ్ళు చేయాల్సింది ఒరిస్సాలో రా సామే. ఒరిస్సా కూలీలు, కర్ణాటక వలస కూలీలు వీళ్ళందరితో ధర్నాలు చేస్తున్నారా? సిగ్గుండాలి కొంచెం కాదు కొంచెం అన్న. 10th క్లాస్ పిల్లల్ని, ఇంటర్ పిల్లల్ని తీసుకెళ్లి ధర్నాలు చేపిస్తారా? ఏం ఉపయోగం ఉందో వాళ్ళతోటి? అదేమంటే పెన్షనర్లు ఉంటారు అక్కడ, జంజీ అంటారు, పెన్షనర్లు కూర్చోబెడతారు. ఒక్క డిఎస్సి అభ్యర్థి ఎగ్జామ్ రాసిన ఒక్క డిఎస్సి అభ్యర్థి ఎవరైనా సరే మీరు పెట్టిన ర్యాలీల్లో కానీ, మీరు పెట్టిన దీక్షల్లో కానీ ఎక్కడైనా సరే ఒక అతను ముందుకొచ్చి ఏ రోజైనా మాట్లాడా? లేదు కదా. ఎందుకు మీరు ఇంకా ఏడుపులు ఎందుకు? ఇంకా ఎంతకాలం ఏడుస్తారు? ఏడ్చి సరే, ఇవన్నీ ఒక ఎత్తండి. మరి రోజా గారు ఏదో మాట్లాడుతున్నారండి, ఒక్కసారి ఆ మాటల్లో వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం మనం.
సాక్ష్యాధారాలతో కూడా చూపించడం జరిగింది ప్రెస్ మీట్ లో. దానికి మంత్రి లోకేష్ ఇంతవరకు ఆన్సర్ చెప్పడు. ఎప్పుడు చూసినా తొడగొట్టడం, దమ్ముంటే రా అంటారు. మేము దమ్ము ఇప్పుడు సాక్ష్యాధారాలతో చూపించారంటున్నారు. ఏం చూపించారు సాక్ష్యాధారాలతోటి? ఒక్కటి చూపించండి, సాక్ష్యం బయట పెట్టండి అనే కదా అందరూ అడుగుతుంది. అమ్మ రోజా సెల్వమణి రెడ్డి గారు చెప్పండి. ఆయన తొడగొట్టి ఎక్కడ చెప్పలేదే. దమ్ముంటే రండి, చర్చకి రండి, దమ్ముంటే అని అడుగుతున్నారు. ఎక్కడైనా సరే ప్లేస్ మిమ్మల్ని చెప్పమంటున్నారు. ఆయన తొడగొట్టే విధానంగా ఉంటే కనుక బాగానే ఉండేది. ఆయన తొడగొట్టట్లేదని చెప్పి టీడీపీ కార్యకర్తలు లబ్బును మొత్తుకుంటున్నారు. అయ్యా మా యువగలం పాదయాత్రలో తొడలు కొట్టావు, ఈ రోజు కొట్టడానికి ఏమైంది? వాళ్ళ మీద ఎందుకు కొట్టట్లేదు తొడ అని అడుగుతున్నారు. వాళ్ళు అంత ఓగుతుంటే నువ్వు ఎందుకని తొడగొట్టలేకపోతున్నావు వాళ్ళ మీద అని చెప్పి టీడీపీ కార్యకర్తలు మొదలు పడుతున్నారు అక్కడ. అరే కొంచెం కాదే కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండద్దా? మనిషిలాగా మాట్లాడాలి, మహిళలాగా మాట్లాడాలని బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? వయసు వచ్చింది కదా, ఏం చిన్నగా పిల్లవు కాదు కదా నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి. తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు. ఎవరు తిప్పారమ్మా మీసాలు? రా విచారిద్దాము, దాని మీద డిస్కస్ చేద్దామంటే రాడు. ఎక్కడ ఎవరు చెప్పారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా సరే దమ్ముంది చర్చకి రమ్మని ఎక్కడైనా సరే సవాల్ విసిరారా? లేదు కదా. ఇక్కడ గుంటూరులో సవాల్ విసిరి ఆలపాటి రాజా గారు ఇంకా తన టీడీపీ నాయకులందరూ అక్కడ రోడ్డు మీద టెంట్ వేసుకొని కూర్చొని చుట్టూరుతో ఎవరు లేకుండా ఆలపాటి రాజా గారు ఒక్కళ్ళే కుర్చీ వేసుకొని గంట సేపు వెయిట్ చేశారు అంబటి రాంబాబు కోసం.